అందరికీ ప్రేజ్ ద లార్డ్. ఈరోజు నేను షేర్ చేసే టాపిక్ ఏంటంటే శ్రమ లేనిది ఆశీర్వాదం ఉండదు. ఇఫ్ దెర్ ఈస్ నో పెయిన్ ఇన్ ద కోర్ట్ ఆల్సో వీఆర్ హ్యావింగ్, ఇఫ్ దెర్ ఈస్ నో పెయిన్ నో గెయిన్. Similarly, without pain there will be no blessings. So before going to the topic, just I want to pray. My Jesus, my Savior, Lord, there is none like you. All of my days I want to praise the wonders of your mighty love. Your love is better than my life, so my life will glorify your name till I alive. Praise the Lord. Hallelujah. సో ఈరోజు టాపిక్ ఏంటంటే శ్రమ లేనిది ఆశీర్వాదం ఉండదు. వితౌట్ హార్డ్ వర్క్ దెర్ ఇస్ నో బ్లెస్సింగ్స్. సో మనకి అందరికీ ఏంటంటే ఒక చిన్న కష్టం వచ్చినా, ఒక చిన్న బాధ వచ్చినా, మనం అసలు మన కష్టం రాకపోయినా కూడా మనం అనుకున్నది జరగకపోతే, మనం ఎక్స్పెక్ట్ చేసినది జరగకపోతే వెంటనే మనం క్వశ్చన్ చేస్తాం దేవుడికి. నా మీదే దేవుడికి అసలు బ్లెస్సింగ్స్ లేవు, నేను ఎంతో రైటియస్గా ఉంటున్నా, నేను ఎంతో ప్రేయర్ చేసుకుంటున్నా, నేను అన్నింటిలో మంచిగా ఉంటున్నాను, అందరికీ మంచి చేస్తున్నాను, కానీ నాకు బ్లెస్సింగ్స్ ఉండట్లేదు. దేవుడు ఎందుకు నాకు అసలు బ్లెస్సింగ్స్ ఇవ్వట్లేదు మీరు అని అనుకుంటాం. కానీ అక్కడ జరిగిన ఒక చిన్న విషయం కూడా ఏంటంటే మనుషులం కాబట్టి మనకి మనమే ప్లాన్ చేసేసుకుంటూ ఉంటాం అనమాట. మనకి ఇలా జరగాలి, ఇలా జరగాలని మన లైఫ్ మనమే ప్లాన్ చేసేసుకుంటూ ఉంటాం. ఈ విషయంలో ఇలా జరగాలి, ఈ విషయంలో అలా జరగాలని మనం ప్లాన్ చేసేసుకుంటూ ఉంటాం. సో అది జరగనప్పుడు మన ఎక్స్పెక్టేషన్కి మనకి రానప్పుడు వాట్ వి ఎక్స్పెక్టెడ్ ఇఫ్ వి ఆర్ నాట్ గెట్టింగ్ దట్ వన్, దెన్ డెఫినెట్లీ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికే క్వశ్చన్ చేస్తాం అనమాట. అండ్ నేను కూడా ఒకప్పుడు అలాగే చేసేదాన్ని. నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా దేవా, నాకే ఎందుకు ఈ సఫర్, నేను ఎందుకు ఇలా సఫర్ అవుతున్నాను, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఆశీర్వాదం లేదు, ఎందుకు దేవా మీరు నన్ను ఆశీర్వాదం చూపించట్లేదు, ఎందుకు నేను ఇలా ఉన్నాను అని ప్రతిరోజు క్వశ్చన్సే అడిగేదాన్ని అనమాట. అది నాకు అనిపిస్తుంది ఒక్కటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఎక్స్పెక్టేషన్స్కి వెళ్తామో అప్పుడు డెఫినెట్గా మనకి అంటే మన రిలేషన్స్లో కూడా మనం చూస్తే మనకి అసలు దేవుడి వరకు పక్కన పెడితే యాజ్ ఎ హ్యూమన్గా మనమే ఎక్స్పెక్టేషన్ చేసినప్పుడు చాలా రిలేషన్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు సపోజ్ ఆ ఎక్స్-పర్సన్స్ వాళ్ళు ఓకే ఈరోజు వీళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసేసి వాళ్ళు ఏదో 4-5 టైప్స్ ఆఫ్ వంటలు చేస్తారు. ఎందుకంటే మేబీ కొందరికి చాలా ఇష్టం అనమాట, వంటలు చేయడం చాలా ఇష్టం, చాలా బాగా చేస్తారు, వాళ్ళు టేస్టీగా చేస్తారు. కొందరు ఏంటంటే ప్యాషన్, కొంత లేడీస్కి కుకింగ్ అనేది చాలా ప్యాషన్ అనమాట. సో ఆ ఉద్దేశంలో మేబీ వస్తున్నారు కదా అని వాళ్ళు 4-5 ఐటమ్స్ చేసి మనకి బాగా చూసుకుంటారు, వెళ్ళినప్పుడు బాగా పెడతారు, మనం తింటాము హ్యాపీగా. కానీ యాక్చువల్లీ అక్కడ మనం వెళ్ళే వాళ్ళం ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాం, ఓకే వీళ్ళు వస్తున్నారు కాబట్టి ఏదో చేస్తారు అనుకుంటాం. కానీ మన ఎక్స్పెక్టేషన్కి కాకుండా వాళ్ళ కెపాబిలిటీ బట్టి వాళ్ళు చేసి పెడతారు. మనకి 5 ఏంటి 10 కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అంత వాళ్ళకి కేపబుల్ ఉన్నప్పుడు వాళ్ళు 10 ఐటమ్స్ కూడా చేసి మనకి పెట్టవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, హ్యాపీగా తింటాము, ఎంజాయ్ బాగా ఇంటికి వచ్చేస్తాం. సపోజ్ వాళ్ళు మనం పిలిచారు కదా అని నెక్స్ట్ వీక్ వాళ్ళకి మనం పిలుస్తాం కదా, జనరల్గా పిలిచాము. కానీ సపోజ్ నేనే పిలిచాను కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ కుకింగ్, నాకు అంత కుకింగ్ రాదు. సో సడన్గా వచ్చేసారు వాళ్ళు, ఎవరైతే మనకి పిలిచి ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళే మన ఇంటికి వచ్చారు. కానీ నాకు కుకింగ్ రాదనమాట అసలు. ఏవో వచ్చినా అదే మేబీ యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ కాబట్టి నేను కూడా సో మేబీ టైర్డ్ వల్ల సడన్గా ఎవరైనా విజిట్ అయినప్పుడు మేబీ నేను అంత ఎలాగైతే వాళ్ళు నన్ను చూసారో నేను వాళ్ళని చూడకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది నా ఎబిలిటీ కాకపోవచ్చు, నాకు వంట రాకపోవచ్చు, లేకపోతే టైర్డ్నెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మనం ఏంటంటే ఏదో ఉన్న టీయో వాటరో ఇచ్చేసి పంపించేస్తాము. కానీ ఆ మనిషి ఏమనుకుని ఉంటారు, వచ్చిన వ్యక్తి మేము ఎంత బాగా చూసుకున్నాం కదా వీళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మనకు ఒక గ్లాస్ వాటర్ కూడా సరిగా అడగలే అని చెప్పేసి వెంటనే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మనం రీచ్ అవ్వలేం. ఎవరైతే మన ఇంటికి వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ పెట్టి వచ్చి ఉంటారు. మనకి అక్కడ ఉద్దేశం వాళ్ళకి హర్ట్ చేద్దామని కాదు, కాకపోతే నాకు అంత కేపబుల్ లేవేమో, లేకపోతే టైం లేదేమో, ఆ సినారియో సరైన సినారియో కాదేమో. సో దానివల్ల ఏంటంటే మనం సరిగ్గా చూసుకోపోవచ్చు వాళ్ళకి. కానీ వాళ్ళకి అది అర్థం కాదు కదా. జనరల్గా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, మనం బాగా చూస్తాం కాబట్టి వాళ్ళు మనకి బాగా చూసుకోవాలి. సో ఎప్పుడైతే మనం అలా చూసుకుంటామో వాళ్ళు డెఫినెట్గా ఓకే ఇలా చూశారు కదా అని వాళ్ళకు ఎక్స్పెక్టేషన్ వచ్చి ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్కి మనం రీచ్ అవ్వకపోయేసరికి వాళ్ళ బాధతో ఇంటికి వెళ్ళిపోతారు.
ఒకవేళ మనం మళ్ళీ ఒక 15 days తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సేమ్ అదే 10 items చేసి పెడతారా వాళ్ళు? పెట్టరు. ఎందుకంటే ఈగో, ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది కదా, నేను ఇంత బాగా చూసుకున్నాను, నన్ను అంత బాగా చూడలేదు కదా వాళ్ళు అని చెప్పేసి డెఫినెట్గా ఎప్పుడైతే మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేకపోయామో డెఫినెట్గా వాళ్ళు కూడా మనకి అలాగే చూస్తారు. అలా చూస్తారంటే ఏంటి? ఆ వ్యక్తి కెపబుల్ అయినా కూడా, ఓకే, కుకింగ్లో చాలా ఎక్స్పర్ట్ అయినా కూడా, ఒక అరగంటలో ఒక 10 items చేసే టైప్ అయినా కూడా, ఆ టైంలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ అవ్వలేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఈగో వస్తుంది, కోపం వస్తుంది. వాళ్ళకున్న ఎబిలిటీ కూడా వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు కూడా సేమ్ మనం వెళ్తున్నప్పుడు ఒక వాటర్ గ్లాస్ ఇచ్చేసి టీ ఇచ్చేసేసి పంపించేస్తారు. ఎందుకంటే మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు కాబట్టి. ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న సంస్కారం కూడా మర్చిపోతారు. వాళ్ళకి అసలు అలాంటిది అలవాటు లేదు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు బాగా చూసుకునేవారు, కానీ ఎప్పుడైతే మనం వాళ్ళకి బాగా చూసుకోలేదో వాళ్ళు కూడా వాళ్ళకున్న సంస్కారం కూడా మర్చిపోయి అలా ఇంకా తగ్గిపోతారు. ఏంటంటే వీళ్ళని సరిగా చూసుకోలేదు కాబట్టి డెఫినెట్గా అక్కడ ఏమవుతుంది? రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. సో ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కడైతే మనం ఒక ఎక్స్పెక్టేషన్ హెల్ప్ చేసినా, ఎక్స్పెక్టేషన్లో ఒక మంచి విషయం మాట్లాడినా, ఎక్స్పెక్టేషన్లో ఒక పని చేసాము అంటే ఎక్కడైనా అది డెఫినెట్గా మనం హర్ట్ అవుతాం అనమాట, డెఫినెట్గా మనం బాధపడతాం అనమాట. అలాగే దేవుడి దగ్గర కూడా మనం ప్రతిదీ ఆ ఎక్స్పెక్టేషన్ కూడా అది గాడ్స్ విల్లా కాదా అని కూడా అనుకోకుండానే మనం ఎక్స్పెక్ట్ చేసేస్తూ ఉంటాం. మనం మంచి వాళ్ళం అని మనం అనేసుకుంటాం, మనం మంచి వాళ్ళం అనుకుంటాం. సో నాకు మంచి జరగాలి దేవా, నాకు ఇది కావాలి, అది కావాలి, దిస్ వన్ ఐ నీడ్, దట్ వన్ ఐ నీడ్, ఎవ్రీథింగ్ ఐ నీడ్, ద ప్రాస్పరిటీ అనేది మనం అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. మేబీ మనం ఏది కోరుకుంటున్నామో అది మనకి కరెక్ట్ కాదేమో, అందుకే మేబీ దేవుడు ఇవ్వట్లేదేమో. సో చిన్న శ్రమ వచ్చినప్పుడు, చిన్న కష్టం వచ్చినప్పుడు మనం అంత ఇదిగా ఎక్స్పెక్ట్ చేసి దేవుడికి మనం వై అని చెప్పేసి దేవుడు క్వశ్చన్ చేసే అంత వాళ్ళం కాదు. క్వశ్చన్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే మనకి దేవుడు చెప్తున్నారనమాట. ఇఫ్ యూ సీ Psalms 128:2, Psalms 128:2, you shall eat the fruit of the labor of your hands, you shall be blessed and it shall be well with you. Psalms 128:2, నీవు నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితము నడిపించుదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. సో మనం ఒకవేళ కష్టపడ్డామంటే డెఫినెట్గా రివార్డ్ అనేది ఉంటుంది. మనం నిజంగా కష్టపడ్డాం అంటే మనకి డెఫినెట్గా ఆ రివార్డ్ అనేది దేవుడు గ్యారంటీ ఇస్తారు. అది ఎలా వస్తుంది అనేది కూడా కొన్నిసార్లు మనం ఊహించుకోలేము. అలాగా మనకి అన్ని వేస్ నుంచి ఆ రివార్డ్ అయితే వస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే మనం హార్డ్ వర్క్ చేయాలి. ఫ్రూట్ అనేది దేవుడి చేతిలో పెట్టేయాలి. మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇది జరగాలి, అది జరగాలి, నేను ఇంత కష్టపడ్డాను కదా నాకు ఇది కావాలని మనం చేయకూడదు. ఆ విషయానికి ఎంత కష్టపడాలో మనం పడాలి, అంతవరకే. దాని తర్వాత వీ షుడ్ లీవ్ ఇట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఎందుకంటే మనకి తెలుసు మన దేవుడు మైటీ వన్. మన దేవుడు ఎలా అంటే ఆయన మనకి కష్టం ఇచ్చి రివార్డ్ ఇవ్వకుండా చీట్ చేసే దేవుడు అయితే కాదు. మనకి కష్టం ఇచ్చారంటే అది ఒక సైన్ అనమాట. ఎస్, వీఆర్ గోయింగ్ టు గెట్ ద బ్లెస్సింగ్స్ అని. మనం ఇంకొకటి చూస్తే ఇషయా 66:9లో, ఇఫ్ యూ సీ ఇషయా 66 chapter 9th verse, I will not cause pain without allowing something new to be born, says the Lord. దేవుడు ఏమంటున్నారంటే ఐ విల్ నాట్ కాజ్ పెయిన్ వితౌట్ అలౌయింగ్ సంథింగ్ న్యూ టు బి బోర్న్. నేను ప్రసవ వేదన కలుగు చేసి కనింపక మానదనా అని యెహోవా అడుగుచున్నాడు. అంటే ఎవరైతే క్రియేటర్, ఒకవేళ ఎవరైతే ఈ వర్డ్స్ మీనింగ్ ఏంటంటే విల్ ఐ ఓపెన్ ద వూమ్ అండ్ ఐ విల్ నాట్ గివ్ ద బర్త్. అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఒకవేళ ఒక ఉమెన్ 9 months అవుతుంది, కంప్లీట్ అవుతుందంటే వెన్ ద టైమ్ కమ్స్ ఫర్ ద డెలివరీ, డెఫినెట్గా వూమ్ ఓపెన్ అయినప్పుడు డెఫినెట్గా ద బేబీ విల్ గెట్. ఓకే, సో పెయిన్ వస్తుంది, పెయిన్ ఇస్తున్నారంటే దేవుడు అక్కడ వీఆర్ గోయింగ్ టు గెట్ ద బేబీ. అంటే మన దేవుడు ఏమంటున్నారంటే నేను వూమ్ ఓపెన్ చేసి బేబీని ఇవ్వకుండా ఉంటాను, డెలివరీ వరకు తెప్పించుకొని బేబీని బర్త్ చేయకుండా ఉంటాను. అలాంటి దేవుడు కాదు కదా. ఆయన ఎంతో మైటీ దేవుడు, ఎంతో క్రియేటర్, హీఈస్ ద మైటీ వన్. సో హీ వాంట్ డూ లైక్ దట్ కదా. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఈ ఎగ్జాంపుల్లోనే సేమ్ ఒకవేళ మనం ఆలోచిస్తే మనకి ప్రపంచంలో ఒక ఉమెన్ వెన్ షీ ఈస్ గోయింగ్ టు
give birth to her child. So what the pain she is going to suffer, ఆ పెయిన్ అనేది అన్ని పెయిన్ కన్నా ఎక్కువ. అలాంటి అంటే జనరల్గా ఒక బోన్ ఇరిగిపోతేనే మనకు తెలుసు ఎంత పెయిన్ వస్తుంది అనేది. ఓన్లీ ఇఫ్ వన్ బోన్ బ్రోకెన్ దెన్ వి నో హౌ మచ్ పెయిన్. దానికి ఎన్ని రోజులు అసలు కట్టేసేసి దాన్ని కదిలించకుండా అలా చేస్తే కానీ ఆ టైంలో కూడా ఆ పెయిన్ ఎంత సఫర్ అవుతారంటే వాళ్ళు అసలు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు ఒక బోన్ బ్రేక్ అయిందంటేనే ఎంతో కష్టం అసలు అనుభవిస్తారు. అలాంటిది అసలు ఈ డెలివరీ పెయిన్ని ఎలా అంటే ఎలా కంపేర్ చేశారంటే 20 బోన్స్ అట్ ఏ టైం ఒకళ్ళు బ్రేక్ అయిపోతే వచ్చిన పెయిన్, 20 బోన్స్ అట్ ఏ టైం బ్రేక్ అయిపోతే వచ్చిన పెయిన్ ఈజ్ సిమిలర్ టు ద పెయిన్ విచ్ ద మదర్ ఈజ్ గోయింగ్ టు ఫీల్ వెన్ షీ ఈజ్ గోయింగ్ టు డెలివర్ హర్ బేబీ. అంటే అంత పెయిన్ తను అనుభవిస్తుంది. మరి అంత పెయిన్ అనుభవించినప్పుడు కూడా మనం చూస్తాం కదా, ఒక మదర్కి ఎప్పుడైతే డెలివరీ అయిపోతుందో అంత పెయిన్ వెళ్ళిన తర్వాత కూడా బేబీ ఎప్పుడైతే తనకి చూపిస్తారో తన అంత ఆ పెయిన్ మర్చిపోతుంది. అంటే ఆ బేబీని చూడంగానే తన నొప్పి అనేది ఎంత నొప్పి పడ్డారో మర్చిపోయి ఓన్లీ ఆ బేబీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆవిడకి ఫీల్ అయిన హ్యాపీనెస్ అనేది ఇంత బాధ అనుభవిస్తారు కదా, కానీ ఆ బాధ ఈ హ్యాపీనెస్ ముందు ఆ బాధ అనేది అసలు ఉండే ఉండదు. అంటే ఏంటి, మనకి అంత పెయిన్ ఇస్తున్నారని దేవుడు దానికన్నా అసలు మనం మర్చిపోయేంత ఆ పెయిన్ అసలు మర్చిపోయేంత బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, ఆశీర్వాదం ఇస్తున్నారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ లైక్ వితౌట్ పెయిన్ దెర్ ఇస్ నో బ్లెస్సింగ్స్. సో పెయిన్ లేకుండా అనేది అసలు బ్లెస్సింగ్స్ అయితే జరగవు. పెయిన్ అనేది ఒక సిగ్నల్ అనమాట. పెయిన్ మనం ఒక సఫర్ అవుతున్నాము, మనం అసలు శ్రమలో ఉన్నాము, మనం హార్డ్ వర్క్ చేస్తున్నాము, లేదంటే వేరే విషయంలో హార్డ్ వర్క్ చేయకపోయినా వేరే విషయంలో బాధపడుతున్నాము, మనకి చాలా బాధగా ఉంది, చాలా పెయిన్లో ఉన్నాము అంటే దట్ ఈస్ ద సిగ్నల్ దట్ ద గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ అబండెంట్లీ, ద గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రాస్పర్ యూ అనమాట. సో ఎంత బ్లెస్సింగ్స్ ఇస్తారంటే వీ కాంట్ ఇమాజిన్ ఆల్సో, మనం ఇమాజిన్ కూడా చేయలేము అనేది. ఆ పెయిన్ అనేది ఒక సిగ్నల్. సో మనం ఆ పెయిన్ చూసి భయపడకూడదు, లేదంటే దేవుడికి క్వశ్చన్ చేయకూడదు. ఆ పెయిన్ ఇచ్చారంటే మనం అనుకోవాలి, ఓకే మనం వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ బ్లెస్సింగ్ విచ్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. మన ఇమాజినేషన్లో కూడా అది ఉండదు ఇలాంటి బ్లెస్సింగ్స్ వస్తాయి అనేది. సో ఇంకొకటి ఇఫ్ యు సీ రోమన్స్ 8:18, రోమన్స్ 8:18, what we suffer now is nothing compared to the glory he will reveal to us later. What we suffer now is nothing compared to the glory he will reveal to us later. మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంత తగినవి కావని ఎంచుచున్నాను. సో మనం ఏదైతే ఇప్పుడు సఫర్ అవుతున్నామో, మనం ఏదైతే పెయిన్లో ఉన్నామో అది అసలు దట్ ఈస్ నథింగ్. లైక్ నేను ఒకటి ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను, మదర్ ఎప్పుడైతే ఒక బేబీని డెలివర్ చేస్తుందో ఎంతో పెయిన్లో తను డెలివర్ చేస్తుంది, కానీ ఎప్పుడైతే ఆ బేబీని చూస్తుందో తన మదరు ఆ పెయిన్ అంతా మర్చిపోయి షీ విల్ గెట్ ద గ్లోరీ అనమాట. అసలు ఆ గ్లోరీ ఏంటంటే మదర్హుడ్. అప్పటి వరకు తన జీవితం వేరు. ఎప్పుడైతే అసలు కొందరు అంటారు నువ్వు మళ్ళీ పుట్టావు. చాలామంది ఆఫ్టర్ డెలివరీ ఒక ఉమెన్కి ఏం చెప్తారంటే నీకు దేవుడు మళ్ళీ ఇంకొక జన్మ ఇచ్చాడు, నువ్వు మళ్ళీ పుట్టావు అని చెప్తారనమాట. సో అంత పెయిన్ తను అనుభవించినా కూడా ఎప్పుడైతే తన బేబీకి చూసుకుంటారో సో షీ విల్ ఫీల్ యాజ్ ఏ గ్లోరీ. ఏంటి ఆ గ్లోరీ అనేది మదర్హుడ్. నాకు కూడా నా మ్యాజికల్ డే ఇస్ నథింగ్ బట్ వెన్ మై కీర్తన్ వాజ్ బోర్న్. ఆ డే నేను ఎప్పుడు మర్చిపోను. నిజంగా నేను ఆ రోజు ఒక డే అంతా అంటే ఇప్పుడంటే సిజరీన్స్ వచ్చేసాయి, ఒక 10 minutes 15 minutes పెయిన్ వస్తే సిజరీన్ చేసేస్తున్నారు. బట్ నాది నార్మల్ డెలివరీ. దట్ మార్నింగ్ 5 o'clock నేను జాయిన్ అయ్యాను హాస్పిటల్లో. మా కీర్తన్ ఈవినింగ్ 7 o'clock పుట్టారనమాట. సో ద డే అంతా ఐ హావ్ సఫర్డ్. అలాంటి ఎంత సఫర్ అయ్యానంటే ఎంత బాధపడ్డానంటే నేను కూడా అసలు నాకు సిజరీన్ చేయించండి అన్నట్టు కూడా అడిగాను అనమాట డాక్టర్కి. అంత బాగా అసలు పెయిన్ తట్టుకోలేకపోయాను. కానీ మా బాబు పుట్టంగానే ఫస్ట్ డే డాక్టర్ కూడా నాకు చూపించారు, ఇదిగోండి మీ బాబు అని చెప్పి చూపించారు. నేను చాలా హ్యాపీగా చూశాను. చూసిన తర్వాత కూడా నేను చూసి అలా కళ్ళు తిరిగేసి పడిపోయాను అనమాట. కానీ ఆ హ్యాపీనెస్ ఐ కాంట్ ఫర్గెట్. ఆ డే అనేది నేను మర్చిపోను ఎప్పుడు. January 9th,
2009 నేను అసలు మర్చిపోయిన డే. సో అలాగా మనం ఒక పెయిన్ వెళ్ళామంటే డెఫినెట్గా దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారని మనం గుర్తుంచుకొని ఆ విధానంలో నడవాలే కానీ మన దేవుడికి క్వశ్చన్ చేయడం లేకపోతే ఆయనకి వీలు లేకుండానే మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే మనం చాలామంది అనుకుంటాము, చాలామంది నేను కూడా అనుకుంటాం ఏంటంటే మనం వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. ఉద్యోగం విషయంలోనే కాదు, ప్రతి ఒక్కరు ఒక హౌస్ వైఫ్ అవని, ఒక వర్కింగ్ ఉమెన్ అవని, లేదా ఒక చిన్న బాబు తీసుకున్న ఎగ్జామ్ విషయంలో అవని, ఎవరికి ఉన్న బాధలు వాళ్ళకి ఉంటాయి. చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళకి, ఫీమేల్ అయినా మేల్ అయినా, జాబ్ ఉన్న వాళ్ళైనా జాబ్ లేని వాళ్ళైనా, గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా, ప్రతి ఒక్కరికి ఉండాల్సిన హార్డ్ వర్క్ ఉంటుంది. ప్రతి ఒక్కరు అనుకుంటారు మేము హార్డ్ వర్క్ చేస్తున్నాము, మనం చేస్తాం కదా, వేర్ ఇస్ సక్సెస్ ఏది? సో సక్సెస్ రావట్లేదు ఏంటి అనేది మనకి ప్రతి ఒక్కరికి అదొక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనకి లైఫ్ మనకి ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఏదైనా వెంటనే జరిగిపోవాలి. ఒక 5 minutes కష్టపడ్డామంటే వెంటనే దాని అవుట్పుట్ మనకి వచ్చేయాలి. అది కూడా ఎంతో ఇట్స్ లైక్ మ్యాజికల్ కానీ, లేకపోతే ఇట్స్ లైక్ మిరాకల్ అంటే విచ్ వీ కాంట్ ఇమాజిన్ ఆల్సో. చేసాం 10 minutes కష్టపడ్డామంటే వెంటనే ఒక మిరాకల్ జరిగిపోవాలి అన్నట్టే ఊహించుకుంటున్నాము. లేదన్నా మనకున్న ప్రెజర్ బట్టి, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కూడా దెర్ ఇస్ నో టైమ్, ఆల్ ఆర్ రన్నింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. ఒక ప్రాక్టికల్ లైఫ్ అయిపోయింది. ముందులాగా కూడా అంటే ముందు ఉన్న లైక్ జాబ్ మీన్స్ 9 to 4, ఎస్ అప్ టు 4. ఆఫ్టర్ 4 మా డాడీ అయితే ఫ్రీ అయిపోయేవారు, మా డాడీతో మేము మాట్లాడే వాళ్ళం అలా చేసి. కానీ ఇప్పుడు కొన్ని జాబ్లు అలా లేదు. మేబీ 4 కాస్త 5 అవుతుంది, 5 కాస్త 6 అవుతుంది. ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ వేరే వర్క్ బట్టి అలా కూర్చోవాల్సి వస్తుంది. సో ఓకే, సిచ్యువేషన్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్ కంపేర్ టు ద ప్రీవియస్ సిచ్యువేషన్స్. బట్ ఏదైనా మనం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనకి ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ ఏంటంటే మనం కష్టపడుతున్నామో, మన మంచి వాళ్ళం, మరి సక్సెస్ లేదు, ఎందుకు లేదు సక్సెస్ అనేది. నేను అనుకుంటున్నాను ఏంటంటే మేబీ సక్సెస్ లేదంటే మన దగ్గర 3 Ds లేవు అనమాట. ఆ 3 Ds ఏంటంటే ఒకటి డిసిప్లిన్, ఒకటి డిటర్మినేషన్, ఇంకొకటి డెడికేషన్. ఈ 3 అంటే ఉంది కానీ మేబీ అది మనం 100% ఫాలో అవ్వట్లేదేమో. డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్. డిసిప్లిన్ అందరికీ తెలుసు, క్రమశిక్షణ. డిటర్మినేషన్ సంకల్పం, తెలుగులో కూడా దృఢ సంకల్పం. అలాగే డెడికేషన్ అంటే ద సాక్రిఫైస్, హిందీలో నిష్ఠ అంటారు, నిష్ఠ, సాక్రిఫైస్. సో ఈ 3 అనేది సిమిలారిటీగా ఉన్నా కూడా ఎవరికి ఉన్న ఇంపార్టెన్స్, ఏ వర్డ్కి ఉన్న ఇంపార్టెన్స్ ఆ వర్డ్కి ఉంది. ఈ 3 ఒకవేళ మనం పర్ఫెక్ట్గా మన లైఫ్లో ఫాలో అవ్వగలిగామంటే ప్రతి విషయంలో, అది జాబ్ అనే కాదు, ఫ్యామిలీ విషయం అవ్వని, లేదా జాబ్ విషయం అవ్వని, లేదా చిన్నపిల్లలకి ఎగ్జామ్ విషయం అవ్వని, ఎవరైతే దేనికి సఫర్ అవుతున్నారో, ఎవరైతే దేని గురించి హార్డ్ వర్క్ చేస్తున్నారో, సో ప్రతి దాంట్లో ఒకవేళ మనం ఈ 3 Ds ఫాలో అయ్యామంటే డెఫినెట్గా సక్సెస్ అనేది పొందుతాం. ఒకవేళ మనం చూస్తే మనకి తెలుసు, మదర్ మేరీ గురించి తెలుసు. మదర్ మేరీ ఇస్ ద మదర్ ఆఫ్ జీసస్. సో ఆవిడ గురించి మనకు తెలుసు. ఆవిడ చూస్తే మనకి ఈ డిటర్మినేషన్, డెడికేషన్ అనేది క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఆవిడ చేసిన సాక్రిఫైస్ ఎవరు చేయలేరు, అలాగే ఆవిడ చేసిన డిటర్మినేషన్ ఎవరు చేయలేరు. ఏ అమ్మ చేయలేరు కదా, ఏ అమ్మ, ఏ మదర్. అసలు మదర్ ముందు వాళ్ళ కొడుకుని చంపేస్తున్నారు, అది కూడా దారుణమైన చావు కదా అది. సో అలాంటి చావులో కూడా ఆవిడ అంత స్ట్రాంగ్గా వాళ్ళ కొడుకు వైపు చూస్తూ ఉన్నారంటే దేనికోసం? ఆవిడకి ఉన్న సంకల్పం, దృఢ సంకల్పం, ఆవిడకి ఉన్న నమ్మకం, ఆవిడకి దేవుడి మీద ఉన్న నమ్మకం, ఆవిడకి ఉన్న బిలీఫ్ ఏంటంటే నాకు దేవుడు చెప్పారు కదా, ఏంజల్ ఒకరు వచ్చి చెప్పారు కదా, మీరు యూఆర్ గోయింగ్ టు బోర్న్ ఏ మసియా లైక్ జీసస్, అంటే దేవుడు పుట్టపోతున్నారు అని చెప్పారు కదా. సో ఆవిడకి ఉన్న నమ్మకం దేవుడి మీద ఏ మదర్ కూడా సహించలేరు, కానీ ఆవిడ ఆ సాక్రిఫైస్ చేశారు, ఆ డిటర్మినేషన్ చేశారు. అలాగే ఆవిడకి ఆ డెడికేషన్ అనేది ఉంది. అలాగే డెఫినెట్గా ఈ 2 ఉన్నాయి అంటే డిసిప్లిన్ లేకపోతే ఎవరికి ఉండదు. ఎందుకంటే తను ఎప్పుడైతే నిజంగా ఏంజల్ వచ్చి డ్రీమ్లో కనబడి చెప్తున్నారు, మీకు ఇలా దేవుడు పుట్టబోతున్నారు అని చెప్పినప్పుడు తన స్టేజ్ కూడా మన అందరికీ తెలుసు. షీఈస్ నాట్ మ్యారీడ్ ఆ టైంలో, బట్ జస్ట్ ఎంగేజ్డ్ ఐ థింక్. సో తనకి ఉన్న ప్రాబ్లమ్స్ తనకు ఉన్నాయి కదా. మా మదర్ మేరీకి మేబీ జోసెఫ్
డైవర్స్ ఇవ్వచ్చు, లేదంటే అప్పుల్లో ఆవిడ్ని చంపేయచ్చు. మీరు తప్పు చేశారని చెప్పేసి ఆవిడని చంపేయచ్చు వాళ్ళ లా బట్టి, లేదంటే బ్లేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లేడీకి ఎంతైనా సహిస్తారు, కానీ ఆమెకి ఒకవేళ డౌట్ఫుల్గా చూసినా, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఎవరైనా బ్లేమ్ చేసినా, ఎస్పెషల్లీ హస్బెండ్ ఒకవేళ బ్లేమ్ చేశారనుకోండి, నువ్వు తప్పు చేస్తున్నావు, ఒకవేళ ఆ లేడీ చేయట్లేదు తప్పు, కానీ వాళ్ళ హస్బెండ్ అనేది డౌట్ పడుతున్నారంటే దానికన్నా నరకం అనేది ఇంకా ఏది ఉండదు. ఏదైనా సహిస్తుంది లేడీ, ఏదైనా సహిస్తారు, కానీ అలాంటి విషయం సహించలేరు. కానీ మదర్ మేరీకి ముందు నుంచే తెలుసు, ఏంజల్ చెప్పిన మాట విని విల్ ఆఫ్ గాడ్ ఇది అని చెప్పేసి ఆవిడ ఒప్పుకున్నప్పుడు ఆవిడ తెలుసు ఇవన్నీ నేను పడాల్సిందే అని. మరి ఆయన కూడా ఆవిడకున్న డిటర్మినేషన్, డెడికేషన్ వల్ల ఈరోజు మనం అందరం అంటే వి ఆల్ ఆర్ సర్వైవ్డ్. మన పాపం ఆయన ఆ హోలీ బ్లడ్లోనే నిజంగా మన పాపం క్లీన్స్ అయ్యిందేమో, లేదంటే మనం చనిపోయే వాళ్ళం, బతికే ఉండే వాళ్ళం కాదేమో. మన పాపం అంతా క్లీన్స్ అయ్యాయి, మనం క్లీన్ అయ్యాము. మనం అంటే ఇలా ఈరోజు ఆయన్ని ప్రార్థించగలుగుతున్నాం, ఆయన దేవుడు అని చెప్తున్నాం అంటే అవంతా ఆవిడకున్న డెడికేషన్, డిటర్మినేషన్ వల్లే కదా, డిసిప్లిన్ వల్లే కదా. సో ఆ 3 మనలో కూడా ఉంటే డెఫినెట్గా ఏ విషయం అయినా కూడా మనం సక్సెస్ పొందవచ్చు అనమాట. ఇంకా ఈ 3 ఫ్యాక్టర్సే కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ యూ సీ జేమ్స్ 3:6, the tongue is a fire. నాలుక అగ్నియే. నాలుక మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకం చేత చిచ్చుపెట్టబడును. సో మనకి గాడ్ ఏం రిమైండ్ చేస్తారంటే, గాడ్ వాంట్స్ టు రిమైండ్ అస్ దట్ యువర్ టంగ్ హ్యాస్ ఏ పవర్. ఆ టంగ్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. అంటే టంగ్, ద మౌత్ ఇస్ ఇట్ సెల్ఫ్ పవర్ఫుల్. ఇది మనకి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వచ్చు, కొందరికి కర్స్ కూడా చెప్పవచ్చు, శాపం ఇవ్వచ్చు, అలాగే ఆశీర్వాదం కూడా ఇవ్వచ్చు. సో ఈ టంగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మన టంగ్ని కంట్రోల్ చేయగలిగాం అంటే మన సెల్ఫ్ని మనం కంట్రోల్ చేసినట్టే. మన టంగ్ని, మన మైండ్ని కంట్రోల్ చేసామంటే వీ కెన్ కంట్రోల్ అవర్ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. దేనికైనా మనం సక్సెస్ పొందాలంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ లేదనుకోండి, మనం చూస్తున్నాం ఒక మాట పట్టి ఒక హస్బెండ్ వైఫ్ విడిపోతున్నారు, మాట పట్టి ఒక కొడుకు ఒక ఫాదర్కి కూడా శాపం ఇవ్వగలుగుతున్నారు, లేకపోతే తిడుతున్నారు కదా. అలాగే చిన్న పిల్లలు కూడా ఈ వర్డ్స్ బట్టి మాటలు బట్టి చిన్నపిల్లలు కూడా ఫాదర్కి దే ఆర్ ఆర్గ్యూయింగ్. మీరేంటి నాకు చెప్పేది? ఒకవేళ మనమైనా చెప్పామనుకోండి, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని, లేకపోతే నువ్వు ఇలా అరవకూడదు అని చెప్పామనుకోండి, మీరేంటి నాకు చెప్పేది? మీరు నిన్నే అరిచారు కదా, మీరే అరిచారు కదా మీ డాడీ మీద, లేకపోతే మీరే అరిచారు కదా మమ్మీ మీద అనేది డెఫినెట్గా చెప్తారు. సో ఆ పవర్ అనేది మనకి మన బాడీలో నిజంగా పవర్ఫుల్ అనేది మన టంగ్ యూజ్ చేసి మాటలు చాలా పవర్ఫుల్ అనమాట. ఆ మాటలు ఏంటంటే ఇట్ కెన్ బ్రేక్ ఆర్ ఇట్ కెన్ మేక్, ఇట్ కెన్ బ్రేక్ అస్ ఆర్ ఇట్ కెన్ మేక్ అస్. అండ్ బ్రేక్ అయినా చేసేస్తుంది, లేదంటే మనకి మేక్ అంటే మనం వీ కెన్ బి గుడ్ మ్యాన్ ఆర్ వీ కెన్ బి బ్యాడ్ ఆల్సో. సో అది ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎప్పుడైతే మన మైండ్, మన వర్డ్స్ మన కంట్రోల్లో ఉందో, మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం అంటే డెఫినెట్గా సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సక్సెస్కి. ఎందుకంటే ఇఫ్ యూ సీ వన్ quote, talent takes you to the top but behavior decides how long you stay there. సో మన టాలెంట్ బట్టి కొన్నిసార్లు ఇప్పుడు మనం సపోజ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఇఫ్ హీ ఆర్ షీ క్వాలిఫైడ్ ద ఎగ్జామినేషన్, సో డెఫినెట్లీ హీ ఈస్ గోయింగ్ టు బి ఐఏఎస్ ఆఫీసర్, హీ ఆర్ షీ ఈస్ గోయింగ్ టు బి ఐఏఎస్ ఆఫీసర్. సో తన టాలెంట్ అంటే ఏంటి? తన ఆ ఎగ్జామ్లో కావాల్సిన నాలెడ్జ్ అంతా తనకి ఉంది కదా, బుక్స్ నుంచి వాట్ ఎవర్ షీ రిక్వైర్డ్ ఆర్ హీ రిక్వైర్డ్. సో ఆ టాలెంట్ అయితే ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్ పాస్ అయ్యగలిగారు. సో ఆ పోస్ట్ అయితే వచ్చింది. కానీ ఆ పోస్ట్లో నిలబడాలి లైఫ్ అంతా, ఇంకా పైకి వెళ్ళాలి, లేదా దానికన్నా ఇంకా పైకి వెళ్ళాలి అంటే డెఫినెట్గా బిహేవియర్ మ్యాటర్స్. లేదంటే
ఆయనకి ఇప్పుడు ఆ పర్సన్కి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ వారికి మళ్ళీ హైయర్ అథారిటీస్ ఉంటారు కదా. సో ఇఫ్ షీఈస్ నాట్ గుడ్ ఆర్ హీఈస్ నాట్ గుడ్ అట్ హిస్ బిహేవియర్, డెఫినెట్గా తన హైయర్ అథారిటీస్ తను సఫర్ అవ్వడం, లేదంటే తన జాబ్ కూడా సఫర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటాయి. సో మన టాలెంట్ అనేది మనకి టాప్ పొజిషన్కి తీసుకొని వెళ్తాయి, కానీ మన బిహేవియర్ సరిగా లేదంటే డెఫినెట్గా మనం ఆ పొజిషన్లో ఉండలేము, డెఫినెట్గా మనం కిందికి వచ్చేస్తాం అనమాట. కాబట్టి టాలెంట్ ఎంత ఇంపార్టెంటో బిహేవియర్ అంత ఇంపార్టెంట్. మరి బిహేవియర్ అంటే నథింగ్ బట్ హౌ వీఆర్ స్పీకింగ్, అంతే కదా. ఏది పడితే అది మాట్లాడితే ఎవరు ఊరుకోరు. సో మనం ఏది మాట్లాడుతున్నామో అది కరెక్టా కాదా అనేది అనుకుని మాట్లాడాలి. ఎందుకంటే ఇఫ్ యూ సీ Proverbs 25:11. Proverbs 25:11. దేవుడు కూడా ఏమంటున్నారంటే, ఏ పర్సన్ ఈజ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ ద వే హీ ఆర్ షీ టాక్స్. సో ఒక పర్సన్కి మన కారు ఉందానో, లేకపోతే బంగ్లా ఉందానో, లేకపోతే చాలా డబ్బులు ఉందానో, లేకపోతే ఆ పర్సన్ క్లోతింగ్ చూసుకొని కానీ అలా మనం రెస్పెక్ట్ ఇవ్వము కదా. ఒక అంత రిచువల్ అయి కూడా ఇఫ్ హీస్ నాట్ హ్యావింగ్ సెల్ఫ్ కంట్రోల్ ఆన్ హిస్ మౌత్, సో డెఫినెట్లీ అవతల వాళ్ళు అనేది రెస్పెక్ట్ ఇవ్వరు. దేవుడు ఏమంటున్నారంటే, ఏ పర్సన్ ఈజ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ ద వే హీ ఆర్ షీ టాక్స్. సో ఎలాగైతే వాళ్ళు మాట్లాడుతున్నారో మాట్లాడే విధానానికి అవతల వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అంతేగాని వాళ్ళకున్న మనం అంతే కదా అనుకుంటాం. ఏమనుకుంటాం అంటే వాళ్ళకున్న డబ్బులు వాళ్ళ ఇంట్లో, మనకేంటి, మనకి నిజంగా ఇప్పుడు ఎవరి ఇంట్లో ఉన్న డబ్బులు వాళ్ళదే, ఎవరి ఇంట్లో ఉన్న ఫుడ్ వాళ్ళదే, ఎవరు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది కదా. ఇప్పుడు అవసరం వచ్చిందంటే ఓకే, ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అయితే ఒక 1000, 2000, మేబీ 10,000 వరకు ఇస్తారే కానీ రిపీటెడ్గా ఇంకొక 10,000 ఏమన్నా వేయరు. ఒకళ్ళు మన 10,000 పే చేయలేదు మళ్ళీ అడుగుతున్నాం అంటే డెఫినెట్గా వాళ్ళు ఇవ్వరు మనకి. కాబట్టి ఎవరు ఇంట్లో ఉన్న వెల్త్ అనేది వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు అది అనుభవిస్తారు, కానీ వేరే వాళ్ళకి కాదు కదా. సో మనం వేరే వాళ్ళకి ఇవ్వగలిగింది ఏంటంటే నైస్ వర్డ్స్, హౌ వీ కెన్ స్పీక్, మంచి మాటలు మనం చెప్పగలుగుతాం. మనం ఒకలా చూస్తే Proverbs 12:18 ఒకసారి చూస్తే, సమ్ పీపుల్ మేక్ కటింగ్ రిమార్క్స్ బట్ ద వర్డ్స్ ఆఫ్ ద వైస్ బ్రింగ్ హీలింగ్. తెలుగులో ఒకసారి Proverbs 12:18 అంటే మనం ఎలా మాట్లాడాలి అనేది దేవుడు చెప్తున్నారు. కత్తిపోటు వంటి మాటలు పలికి వారి కలరు, నాలుల నాలుక ఆరోగ్యదాయకము. సో క్లియర్గా అర్థమవుతుంది కదా. సో మనకి మాట్లాడేది చాలా ఇంపార్టెంట్. ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, వేర్ వీ షుడ్ టాక్, వేర్ వీ షుడ్ నాట్ టాక్, వాట్ టు టాక్, వాట్ నాట్ టు టాక్. సో అవంతా ఒకవేళ మనం ఆలోచించి ఒక్క నిమిషం ఆలోచించి మాట్లాడితే నిజంగా ఇప్పటి వరకు జరిగే గొడవలు, హస్బెండ్ వైఫ్ ఎంతోమంది విడిపోతున్నారు అన్నమాట. కొడుకు బ్రదర్స్ విడిపోతున్నారు, బ్రదర్స్ సిస్టర్స్ విడిపోతున్నారు. మనం ఏమంటున్నామంటే పెళ్ళయ్యాక బ్రదర్స్ సిస్టర్స్ ఇంక అంతేలే, ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరి వాళ్ళు పెళ్ళి అయిపోతే స్వార్థం పెరిగిపోతుంది అంటున్నామే, కానీ నిజంగా అక్కడ ఏంటి ఫాల్ట్ అనేది మనం చూసుకోవట్లేదు కదా. కానీ అందరికీ ప్రేమ అనేది ఉంటుంది, బ్లడ్ రిలేషన్ అనగా ప్రేమ అనేది ఉంటుంది, కానీ ఎందుకు అలా విడిపోతున్నారంటే మాటల వల్ల. ఇంకొకటి కొన్ని కోట్స్ నాకు చాలా ఇష్టం అనమాట. కోట్ నేను ఏం విన్నానంటే, మనకి ఫిజికల్గా తగిలే దెబ్బ కన్నా మనకి ఎవరైనా అంటే బాధపడే మాట చెప్పారనుకోండి, ఆ దెబ్బ మనం ఎంత మర్చిపోతాం. కొన్ని రోజుల తర్వాత టైం హీల్స్ అంటారు కదా, టైం బట్టి మన దెబ్బ పెయిన్ కూడా మర్చిపోతాం. కానీ ఒక వ్యక్తి అవతల వ్యక్తి ఒకవేళ మనకి హర్ట్ చేస్తే మాటలు చెప్పుకుంటే మళ్ళీ అది కూడా ఎవరైతే మనకి క్లోజ్ కాదో మనం అంత పట్టించుకోం. ఎవరైతే మనకి బాగా క్లోజ్, సపోజ్ నాకే మా హస్బెండ్ చెప్పినా, లేకపోతే మా ఫాదర్ చెప్పినా, మా మదర్ చెప్పినా, లేకపోతే నేనే మా హస్బెండ్కి చెప్పినా, ఏదైనా ఆ టైంలో అరే ఎందుకు చెప్పాను అని కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ వర్డ్స్ అనేది చాలా 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 బాగా కరిగే వర్డ్స్ ఉంటాయి. ఆ హార్ట్ని అసలు నిజంగా పిండేస్తాయి అనమాట అలాంటి మాటల వల్ల. కాబట్టి చాలాసార్లు బాధపడతాము, ఎప్పటికీ మర్చిపోము. మళ్ళీ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగింది కూడా మళ్ళీ గొడవ వచ్చిందంటే మళ్ళీ అది రీకాల్ చేసుకుంటాం. ఇలా మీరు చెప్పారు కదా అప్పుడు, ఇలా మీరు అన్నారు కదా నన్ను, ఇలా అన్నారు అని చెప్తూనే ఉంటాం. ఎందుకంటే నిజంగా ఫిజికల్గా తగ్గిన దెబ్బ మర్చిపోవచ్చు, కానీ బాధపడేటట్టు చేసిన మాటలు ఎవ్వరు మర్చిపోరు. కాబట్టి మనం కొంచెం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. సో ఒకవేళ మాట్లాడే విధానం అంటే అదే ఇందా చెప్పాను కదా, వే టు టాక్, వే నాట్ టు టాక్, వాట్ వీ షుడ్ టాక్, వాట్ వీ షుడ్ నాట్ టాక్ అనేది మనకి తెలిస్తే మనకి సక్సెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. అది ఒకలా ఉంటే నిజంగా
మనకి టాలెంట్ ఉంటూ మనకి సెల్ఫ్ కంట్రోల్ ఒకలా ఉంటే, మన పవర్ ఉంటే, మన మౌత్ మీద ఇఫ్ యూ హ్యావ్ ద పవర్ ఆన్ అవర్ టంగ్ అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ద టాలెంట్, డెఫినెట్లీ వీ విల్ బి ద సక్సెస్ అనేది డెఫినెట్గా వస్తాయి అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి, వాట్ వీ షుడ్ డూ ఫర్ ద సక్సెస్ అనేది, అంటే నేను ఇవే ఫాలో అయితే సక్సెస్ వస్తాయని నేను అనట్లేదు, ఇవి కొన్ని ఫ్యాక్టర్స్ అనేది నేను చెప్తున్నాను. అలాగే దేవుడు ఏమంటున్నారంటే మనకి ఏం చేస్తే మీకు సక్సెస్ వస్తాయని ఏం చెప్తున్నారంటే కొలొసియన్స్ 3:23, వర్క్ willingly at whatever you do as though you were working for the Lord rather than for people. కొలొసియన్స్ 3:23. మీరే ప్రభు వలన స్వాస్థ్యమైన ప్రచురంగా పొందుమని ఎరుగుదురు కనుక మీరు ఏం చేసినానో అది మనుష్యుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమనే మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అంటే మనం ఏ పని చేసినా, అది జాబ్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో అవ్వచ్చు, లేకపోతే చదువు అవ్వచ్చు, లేకపోతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అనుకోవచ్చు, ఏదైనా ఏ విషయమైనా అంట ఒకవేళ మనం ఆ పని దేవుడి గురించి చేస్తున్నాము అన్నట్టు ఒకవేళ ఆ పని చేస్తే డెఫినెట్గా మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి తెలుసు దేవుడు ఎంత హోలీ, దేవుడి విషయంలో ఏదైనా మనం చేస్తున్నాం అంటే ఎంత హోలీగా ఉంటాం. నిజంగా దేవుడి గురించి చేస్తున్నాం ఏంటో చెప్పాను కదా, ఒక 3 Ds ఇంపార్టెంట్ అని, డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్. ఆ 3 Ds 100% రాకపోయినా 95% ఆల్ ఆఫ్ అస్ విల్ ట్రై ఆ 3 Ds ఇవ్వడానికి. మనం దేవుడి విషయం అయితే మాత్రం గ్యారంటీగా ట్రై చేస్తాం. ఎందుకంటే నేను మా ఇంట్లో కూడా చూశాను, మా మదర్ కూడా పూజలు చేసినప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఒకవేళ మాకు సెవరల్ పూజస్ ఉంటాయి, ఒక పూజ వస్తుందంటే నైట్ 12 వరకు ఇల్లు కడుగుతూ ఉంటారు, అదే వాట్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ ద కస్టమ్స్ చేస్తుంటారు కదా. మళ్ళీ వెంటనే 2 o'clock లెగిసిపోతారు అనమాట. 2 o'clock లెగిసిపోయి మొత్తం మార్నింగ్ 7 o'clock కల్లా అన్నీ చేయాల్సిన వంటలు కానీ పూజలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా చేసేసుకొని పిల్లలకి స్కూల్కి పంపించాలి 9 కల్లా. అంటే అటు పిల్లలు ఒక్కొక్కసారి మాకు లేట్ అయితే మమ్మల్ని స్కూల్ మానిపించేస్తారు, కానీ దేవుడి విషయంలో మాత్రం అది జరిగిపోవాలి, ఆ టైంకి ఆ విషయం జరిగిపోవాలి. అలాగే మనం ఇప్పుడు చూస్తే చాలామంది అంటారనమాట, అసలు ఎంతమంది వాళ్ళకి కౌన్సిల్ చేస్తారు. సపోజ్ కొందరు డ్రింకర్స్ ఉంటారు, అలవాటు ఉంటుంది, వాళ్ళకి ఎంతమంది ఎలా చెప్పినా కూడా వాళ్ళు మానరు డ్రింకింగ్ అనేది. కానీ కొన్నిసార్లు చెప్తారు, ఇలా నేను చర్చ్కి వెళ్ళాక, నేను దేవుడి మాట విన్నాక, ఆ వర్డ్స్ విన్నాక నేను మారాను. అలాగా ఇదొక ఎగ్జాంపుల్ అంతే. అంటే ఏంటి, దేవుడి విషయం అని చెప్పేసి వచ్చినప్పుడు మనకి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఎక్కడ లేని సంకల్పం అనేది, ఎక్కడ లేని సాక్రిఫైస్ అనేది వస్తున్నాయి. అదే మనం ఇప్పుడు సపోజ్ ఒక వర్క్ మనం చర్చ్కి సంబంధించింది చేస్తున్నప్పుడు అక్కడ మనం చూడము అది ఈగోనా లేకపోతే మన సెల్ఫ్ ఐడెంటిటీ చూడము. సపోజ్ చర్చ్ ఊడుస్తాం కదా, సో ఇప్పుడు ఊడుస్తున్నప్పుడు మనం చూడం, మన క్యాడర్ ఏంటని చూడం కదా, దేవా అని అనుకుంటా ఇష్టంతో, మెయిన్ ఏంటంటే ఇష్టంతో చేస్తాం, అంతేకాదు నేను ఎందుకు చేయాలనుకుంటాం. అదే కాలేజ్లో ఒక నార్మల్గా చెప్తున్నా, ఒక చిన్న విషయం అవ్వచ్చు, ఒక వ్యక్తి మనకన్నా జూనియర్స్ అవ్వచ్చు, వాళ్ళు వచ్చేసి మనకి ఏదో కొంచెం యాటిట్యూడ్ చూపించినా మనం ఎలా ఫీల్ అయిపోతాం అంటే, హూ ఈజ్ షీ ఆర్ హూ ఈజ్ హీ, నా క్యాడర్ ఏంటి, ఆ క్యాడర్ ఏంటి, వాళ్ళు నన్ను అలా యాటిట్యూడ్ చూపించడం ఏంటి అని అనుకుంటాం. కానీ ఆ విషయం మనం ఆ పని చేయము. వాళ్ళు వచ్చి అడిగిన అంటే లైక్ ఒకవేళ మనకి అనిపించింది అనుకోండి, వాళ్ళు మనకి ఆర్డర్ ఇస్తున్నారు అంటే మనం ఆ పని డెఫినెట్గా చేయమన్నమాట. ఎందుకంటే ఎందుకు చేయాలి అంతే కదా, అలాగే వచ్చేస్తాయి. అక్కడ ఇష్టం ఉండదు, అక్కడ ఈగో వచ్చేస్తుంది. అదే మనం దేవుడికి సంబంధించి సేమ్ పని అయినా కూడా ఒకవేళ మీరు కంపేర్ చేయండి ఏదైనా విషయంలో, అది దేవుడికి సంబంధించింది అయితే డెఫినెట్గా మనకి ఈగో కానీ మనకి కోపం కానీ అసలు ఏమీ రాదు. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా దేవుడికి చేస్తూ ఏదో మనసులో నాకు కొంచెం మంచి చేయలేవని కోరుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం మనకి ఈగో అనేది రాదు. అదే మనకి మన జాబ్ విషయంలో కానీ మన ఇంటి విషయంలో కూడా, ఇప్పుడు మన ఇంట్లో కూడా ఏంటంటే ఒకప్పుడు హస్బెండ్ ఏం చెప్తే వైఫ్ అది వినాల్సిందే అన్నట్టు జరిగేది జనరేషన్స్ ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు, సేమ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, వైఫ్ జాబ్ చేస్తున్నారు. హస్బెండ్ ఎంత చదివారో వైఫ్ ఇంకా ఎక్కువ చదువుతున్నారు. కొన్నిసార్లు కొన్ని కేసెస్లో హస్బెండ్ కన్నా వైఫ్ ఎక్కువ సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు ఎక్కువ డైవర్స్ అనేది ఎందుకు వస్తాయి అంటే క్వశ్చనింగ్, నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నాను, నేను ఎందుకు చేయాలి ఈ పని,
ఒకవేళ చేయాలనుకుంటే నువ్వు సగం చేయి, నేను సగం చేస్తాను. నేనే పిల్లల్ని చూసుకోవాలి, నువ్వే చూసుకో, నేనే ఇది చేయాలి, నేనే వంట చేయాలి, నువ్వు కూడా సగం చేసుకో. అలాగనేది కంపారిజన్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఈగో వచ్చేస్తుంది, మన సెల్ఫ్ ఐడెంటిటీ వచ్చేస్తుంది అనమాట. అని మనకి ఎంత ఇష్టమైన వ్యక్తి అవని, మన పేరెంట్స్ అవని, కొన్నిసార్లు మన భర్త అవని, లేకపోతే మన బ్రదర్ అవని, సిస్టర్ అవని, ఈగో అనేది వచ్చేస్తుంది. కానీ దేవుడికి చేస్తున్నాం అన్ని అనుకుని చేస్తున్నాం అనుకున్న పని అక్కడ మనకి ఈగో అనేది రాదు. అందరితో పాటు చేసుకుంటూ వెళ్ళిపోతామే కానీ చేయకూడదు, నేను ఎందుకు చేయాలి, నా క్యాడర్ లేకపోతే నా డబ్బులు లేకపోతే నా స్టాటస్ అనేది గుర్తు రాదు అనే విషయం. సో దేవుడు కూడా అదే చెప్తున్నారు, మీరు ఏ పని అయినా మనుషులకి చేస్తున్నాను అన్నట్టు చెయ్యొద్దు. మీరు ఏ పని అయినా నా గురించి చేస్తున్నారు అన్నట్టు చెయ్యండి. అంటే ఏంటి అక్కడ ఉద్దేశం ఏంటంటే, దేవుడికి మనం దేవుడి గురించి చేస్తున్నాము అంటే మనకి దట్ అగైన్ హార్ట్ ఎంటర్ అవుతుంది, అక్కడ ఇష్టం ఎంటర్ అవుతుంది. సో ఏంటంటే అక్కడ ఉద్దేశం ఏ పనైనా ఒకవేళ మన ఇష్టంతో చేస్తే, కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తే డెఫినెట్గా మనకి సక్సెస్ పొందుతుంది. అదే దేవుడు చెప్తున్నారు, మీరు చేసే పని ప్రతిదీ నా గురించి చేస్తున్నారు అనుకొని చేయండి. సో డెఫినెట్గా ఇష్టం పెరుగుతుంది. సో అక్కడ మనకి ఇక ఈగోలు, ఈ సెల్ఫ్ ఐడెంటిటీలు తక్కువ ఎక్కువ అనేది రావు అన్నమాట. సో అలా మనం చేస్తే మనం డెఫినెట్గా నేను చెప్పినట్టు ఆ 3 Ds అనేది మనకి వస్తాయి. డిసిప్లిన్ అన్న, డిటర్మినేషన్ అన్న, డెడికేషన్ అన్న, సెల్ఫ్ కంట్రోల్ అన్న గ్యారంటీగా వస్తాయి అన్నమాట. సో శ్రమలో ఉన్నప్పుడు, మన పెయిన్లో ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన బ్లెస్సింగ్స్ అనేది ఆన్ ద వే. అంతేగాని అబ్బా ఈ పెయిన్ బాధ అని చెప్పేసి దేవుడిని క్వశ్చన్ చేయడం కాదు, దేవుడి మీద నమ్మాలి. ఏంటంటే ఇప్పుడు మనం ఈ శ్రమతో క్రాస్ అవుతున్నాము, we are suffering the pain, then the blessings are on the way. Definitely the blessings are on the way. సో ఏ పని అయినా ఆ సక్సెస్ అనేది మనం పొందుతాం డెఫినెట్గా. ఒకవేళ మన శ్రమ కానీ ఇఫ్ వీఆర్ నాట్ విల్లింగ్ టు డూ ద హార్డ్ వర్క్ అంటే డెఫినెట్గా వీ కాంట్ ఎక్స్పెక్ట్ ద రివార్డ్ ఫ్రమ్ ద గాడ్. అసలు గాడ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే ఇంకా మనుషులు మనకి ఏమి ఇస్తారు, రివార్డ్ కదా. సో ఏ విషయమైనా ఒకవేళ మనం కష్టపడకూడదు, శ్రమ ఉండకూడదు అంటే డెఫినెట్గా మనకి రివార్డ్ అనేది ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే we need to put effort, we need to put dedication, we need to put determination, we have to be in terms of discipline, we need to have self control without pride. ప్రైడ్ అనేది ఉండకూడదు. ప్రైడ్ లేకుండా ద హంబల్, ద కైండ్. ఎందుకంటే మన దేవుడు కూడా చెప్తున్నారు కదా, వాక్యం కూడా చెప్తుంది కదా, దేవుడికి దేవుడు ఎవరికి ఇష్టపడతారు, దోస్ హూ ఆర్ ఇన్ ప్యూర్ హార్ట్, అలాగే నలిగి హృదయం అంటారు కదా, ఐ మీన్ దోస్ హూ ఆర్ ఇన్ హంబల్ కైండ్ కదా. సో అలాంటిది ఉన్న వాళ్ళకి ఇష్టపడతారు, కానీ దేవుడు ప్రైడ్గా ఉన్న వాళ్ళు, గర్వంగా ఉన్న వాళ్ళకి దేవుడు ఇష్టపడరు. కాబట్టి ప్రైడ్ అనేది రాకుండా ఇఫ్ వీఆర్ ఏబుల్ టు డూ ద సేమ్ వర్క్ విత్ హంబల్ అండ్ వర్క్, దెన్ మనం నిజంగా ఎలాగైతే వాక్యం చెప్తుంది, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్, అలాగే మనం కూడా బ్లెస్సింగ్స్ పొందుతాం, మనం కూడా బ్లెస్డ్ పర్సన్ అవుతాం. మనం దేవుడికి అడుగుతాం కదా, మనకి బ్లెస్డ్ పర్సన్గా చేయండి. బ్లెస్డ్ పర్సన్ అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే మనకి నలుగురు చూసి చెప్పగలగాలి, ఎస్ హీ ఆర్ షీ ఈస్ బ్లెస్డ్ వన్. ఎందుకంటే వాట్ ఎవర్ హీ ఆర్ షీ ఈస్ డూయింగ్, ఆ చేయని దేవుడు బ్లెస్ చేశారని అంటారు కదా. అలాగే ఒకవేళ మనం అవ్వాలి అంటే డెఫినెట్గా మనకి హార్డ్ వర్క్ ఉండాలి. ఒక కోట్ కూడా ఉంది, బ్లెస్డ్ ఈజ్ హీ హూ వాజ్ లెర్న్డ్ టు అడ్మైర్ బట్ నాట్ ఎన్వీ, to follow but not imitate, to praise but not flatter, and to lead but not manipulate. సో ఇక్కడే మనకి అర్థమవుతుంది ఎవరు అంటే నార్మల్ కోట్ కూడా అదే చెప్తుంది, బ్లెస్డ్ అవ్వాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ. అండ్ ఫైనలీ వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్, ఏదైనా మనం ఆశీర్వాదం మనకి రావాలి అంటే మన హృదయం అనేది థ్యాంక్స్ గివింగ్గా అయి ఉండాలి. దేవుడికి మనం ప్రతి చిన్న విషయంలో, ఇది చిన్న విషయమే కదా, ఒక పెద్ద అద్భుతం చేస్తే థ్యాంక్స్ చెప్తామని అనుకోకుండా ప్రతి చిన్న విషయంలో ఒకవేళ ఇఫ్ వీఆర్ థ్యాంక్స్ గివింగ్ టు హిమ్, ప్రతి చిన్న విషయంలో దేవా ఇది మీ వల్లే జరిగింది, దేవా ఇది మీకే గ్లోరీ, దేవా ఇది మీ బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇది చేయగలిగానని మనం ఒకవేళ థ్యాంక్స్ గివింగ్గా ఉంటూ దేవుడికి ప్రేస్ చేస్తూ మన హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ పర్సన్. సో అదే ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, శ్రమ ఉంది మన లైఫ్లో, శ్రమ ఉందంటే డెఫినెట్గా ఆశీర్వాదం ఉంటుంది. దెర్ ఈస్ నో
గెయిన్ వితౌట్ పెయిన్ అన్నారు కదా, అలాగే దెర్ ఇస్ నో బ్లెస్సింగ్స్ వితౌట్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ Rajni sir, and thank you all of those who are hearing my message.